రసవత్తరంగా నడుస్తుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ రసవత్తంగా నడుస్తుంది. నా ముఖం మీద కొంచెం ఆనందంగా అనిపించింది. సో హర హర్ మహాదేవ్. శివాజ్ఞ లేనిది సీమ కూడా జరగదంట, శివాజ్ఞ లేనిది ఒక రాయి కూడా జరగదట, శివాజ్ఞ లేనిది ఎగ్జిట్ పోల్ సర్వే కూడా రాదు. సో నేను ఎగ్జిట్ పోల్స్లా జనరల్గా నేను మాట్లాడా, ఎందుకంటే నేను ఎక్కడైతే మేమైతే పని చేస్తామో చిత్రగుప్త్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే ఉంటుందో మేము అక్కడనే మాట్లాడినాం. మాకు తెలియని దగ్గర మేము మాట్లాడడం. బట్ ఆడ కొన్ని రసవత్తరమైన కార్యక్రమాలు జరిగినాయి నిన్న మహారాష్ట్ర. ఎస్పెషలీ మన జిలేబీ గాంధీ, జాతి గాంధీ, జిల్లే హీ లాహీ ఆఫ్ కాంగ్రెస్ ఆయన ట్వీట్ చూడండి. మోదీజీ యహా 5 करोड़ किसके सेफ से निकले हैं, जनता का पैसा लूट कर आपको किसने टेंपो में भेजा అని చెప్పి రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తారు. నాకు నవ్వు వస్తుంది. ఏందనంటే, సార్ 5 కోట్లు కాదు 9 లక్షల రూపాయలు దొరికినాయి. కరెక్ట్గా చెప్పుర్రు దేశ ప్రజలకు. నేను ఛాలెంజ్ చేయడానికి రెడీ ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ ఫెటర్నిటీ అండ్ టు దట్ మ్యాటర్ ఫేక్ గాంధీలు, ఫేక్ ముచ్చట్లు, ఫేక్ ట్వీట్లు साबित करके बताइए कि वो 5 करोड़ था. मैं साबित करने के लिए यहाँ पे तैयार बैठा हूँ और तत्पर बैठा हूँ कि बताने के लिए कि ये केवल 9 लाख थे. నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇవాళ నువ్వు ఈ 9 లక్షలు బరాల్ 5 కరోట్లుగా 9 లక్షల గురించే మాట్లాడదాం. ఓకే, 9 లక్షల గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, అగో ఇది నల్లధనం, ఎవరి హాత్లలో ఏ పైసలు సేఫ్ ఉన్నాయి, ఏ టెంపోలలో తిరుగుతున్నాయి అని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆర్ టు దట్ మ్యాటర్ మా కాషాయ కార్యకర్తలకు క్వశ్చన్ ఇస్తున్నారు. నేనేం అడుగుతున్న రాహుల్ గాంధీ అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఎలక్ట్రాల్ బాండ్స్లో హంగామా చేసింది. అసలు ఎలక్ట్రాల్ బాండ్స్ తీసుకుందామా వద్దా, ఇది లీగలా ఇల్లీగలా అనే చర్చ కంటే ఎక్కువ మీరు ఎలక్ట్రాల్ బాండ్స్లో అసలు బ్యాంక్ అకౌంట్లలో పైసలు ఎవరన్నా ఇస్తే వాళ్ళ పైసలు గుప్తు పెట్టాలా అననే ముచ్చట మీద డిస్కషన్ చేసే కంటే ముందు మీరేమని అన్నారంటే, అసలు పైసలు ఇచ్చేది ఎందుకు తెలియాలా, నల్లధనంతోనే మేము ఫండ్ తీసుకుంటాం, బ్యాంక్ అకౌంట్లలో ఎందుకు వేయాలా. మోదీ గారు చేసిన కథ మీకు ఇప్పుడు చెప్తున్నా సార్ ఫ్రెండ్స్. మళ్ళొకసారి ఎలక్ట్రాల్ బాండ్స్లలో మోదీ గారు ఏమని అన్నారంటే, ఆర్ టు దట్ మ్యాటర్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన రెజల్యూషన్ ఏంటంటే, మీరు పార్టీకి ఏదైనా ఫండ్ ఇస్తే అది మీరు బాండ్ల రూపంలో ఇవ్వండి, వైట్ మనీ ఇవ్వండి. వైట్ మనీ అని అంటే ఖచ్చితంగా ఎవడు ఏ పార్టీకి ఎంత ఎప్పుడు ఇస్తున్నాడో అనేది పిచ్చ క్లారిటీ ఉంటుందా లేదా ఫ్రెండ్స్. సో ఇవాళ నల్లధనాన్ని నిర్మూలిద్దామని అన్నది ఎవరు, నల్లధనం పైన కూసోని తాండవం ఆడదామని అన్నది. తాండవం అని చెప్పి నేను ఆ పరమేశ్వరుని మీకు అంటగట్ట, ఎందుకనంటే ఆయన కాలభైరవుడై కాలాంతకంలో కలిపేదే కాంగ్రెస్ని. సో ఈ అసురులకు నేనేం చెప్తున్నానంటే, జాతి జిలేబీ గాంధీలకు ఎలక్ట్రాల్ బాండ్లలో నల్లధనాన్ని ప్రోత్సహించిందే మీరు. వెనకటికి ఎంత పైసా ఏడికని వచ్చింది అని అన్నది మీ రిజిస్టర్లలో ఏమైంది అన్నది తెలియదా. పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలకెన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఇప్పుడు నేను తీసుకోదలుచుకోలే. ఆ పెద్ద పెద్ద కంపెనీలు మా రిజిస్టర్లలో వాళ్ళ రిజిస్టర్లో దొరికినాయి, కానీ మీ రిజిస్టర్లలో మాత్రం అవి ఎంట్రీ లేవు. ఐటీ ఎవేజన్ ఆఫ్ ట్యాక్స్ అయిపోయి ఎవరి అకౌంట్లకైనా ఏ పైసలు విత్డ్రా చేయకుండా సీజ్ చేసి ఆపిన చరిత్ర మర్చిపోయారా దేశ ప్రజలు. మీ కాంగ్రెస్ అకౌంట్లు సీల్ కాలేదా? మీ కాంగ్రెస్ అకౌంట్లు సీల్ అయితే రాహుల్ గాంధీ వెనకటికి లోక్సభలో భారతీయ జనతా పార్టీ అనైతికంగా ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మీ ఖార్గే గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదా? అసలు ఎందుకు సీజ్ చేసిందో అనే ముచ్చట మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ మీద దూషిస్తారు. సీజ్ చేసింది ఐటీ కంపెనీలు, మీ మీద కేసులు వేస్తున్నాయి ఈడీలు. మీరు కేడీలు అయితే ఈడీలు వస్తాయి, దానికి మోడీ మీద ఎందుకు కూడా ఏడుస్తారు సార్? ఈ ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్తాడు? ఇవాళ నువ్వు నల్లధనం గురించి మాట్లాడుతున్నావు చూడు, ఆడ దొరికినాయి 9 లక్షలు. సరే, దానికి ఇన్వెస్టిగేషన్ ఏమైందో నేను ఏమంటున్నా, నేను ఆపుతలేను. ఇన్వెస్టిగేషన్ ఆపాలా ఎందుకు నేను అంత ఇన్వెస్టిగేషన్ అది కూడా చేయరు మీరు. బట్ నువ్వేదైతే 5 కరోడ్ అన్నావు చూడు, బజాజ్ టెంపోలో పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి, బరాలు మాట్లాడుతున్నావు చూడు, ఇవన్నీ శూన్యం. నీ మాటలన్నీ శూన్యం. నేను అది చెప్తున్నా. ఇవాళ మ్యాటర్ ఇక్కడ మహారాష్ట్ర లాగిందని అంటే, వీళ్ళు చేస్తున్న గాయ గతరని చూస్తే మహారాష్ట్ర వీళ్ళ చేతి కిందికైనా వెళ్ళిపోతున్నది అని అనేది వాస్తవమా కాదా ఫ్రెండ్స్? మీరు మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను ఇంకా ఎగ్జిట్ పోల్ కూడా చెప్తలేను, మహారాష్ట్రకి ఎన్ని వస్తాయో కూడా చెప్తలేను, ఎందుకంటే నేను వేరేలో చూసే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిత్రగుప్తు మా ప్రిజెన్స్ అక్కడ లేదు, మా టీం అక్కడ పెద్దగా లేదు, ఉన్నా ఎవరన్నా ఉంటే వాలంటీర్లే ఉన్నారు తప్ప వాళ్ళ పల్స్ తీసుకొనే చెప్తాం తప్ప. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలోనో ఇక్కడనో మేము ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేసినాం. మన అదేది అసెంబ్లీ ఎలక్షన్సే కానీ లోక్సభ ఎలక్షన్సే కానీ మీరు మా రికార్డ్స్ తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ మేము ఎగ్జాక్ట్ టు ది పాయింట్ బుల్ సైని కొట్టినాం. బట్ మహారాష్ట్ర మా అవకాదు లేదు, అవకాదు లాంటి జాగాలో మేము పెద్ద తీర్లు కొట్టాం. ఇవాళ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఎందుకు అని నేను ఇది మాట్లాడుతున్నానంటే, కాంగ్రెస్కి చేయి జారిపోయింది. ఇవాళ మీకు అడ్డిమారు గుడ్డి దెబ్బల 99 సీట్లు వచ్చినాయి.
అది ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పుడు దేశ ప్రజలు ఫస్ట్ నెత్తివీక్కుంటున్నారు. అసలు మేము ఎట్లా చేసినాము, మాకేమైంది, అసలు మేమెందుకు తప్పు చేసినాము కాంగ్రెస్కి ఓటేసి అనన్న పశ్చాత్తాప ధోరణిలా భారతీయులు ఉన్నారు. రాహుల్ గాంధీ ఫస్ట్ ఇది నువ్వు గుర్తుపెట్టుకో. పశ్చాత్తాప ధోరణిలా ఇలా తెలంగాణల ప్రజలు కూడా గదే ఆలోచిస్తున్నారు. ఏడికేం తెచ్చుకున్నాం రా నాయన, మన కొరివి మనం పెట్టుకునేటట్టున్నామా, ఏం పాగలపనాన్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం రా నాయన, ఏ పాగల ప్రభుత్వాలను మనం తెచ్చుకుంటున్నాం రా బాబు అని చెప్పి వాళ్ళు చేసిన నిర్ణయానికే వాళ్ళు ఇలా పశ్చాత్తాపడుతున్నారు. కేసీఆర్కి 10 సంవత్సరాలలో వచ్చిన లొల్లి మీకు కేవలం 1 ఇయర్ దాటకముందే వచ్చేసింది. ప్రత్యామ్నాయం ఒక కాషాయ పార్టీ ఉన్నాక కూడా అరే వీళ్ళని ఎందుకు మేము ఎన్నుకున్నాము అన్న పశ్చాత్తాప ధోరణి ఇలా ప్రజల మనసులలో తెలంగాణలో కూడా కనబడుతుంది. ఇక మనం మహారాష్ట్రకు మళ్ళీ పోతే ఈ ఓట్ జిహాద్ వర్సెస్ ధర్మ యుద్ధ్ ఏదైతే ఫడ్నవీస్ గారు పిలిపించినరో ఆ కాడికి వస్తే షిండే గారు కూడా మాట్లాడినరో, ఇన్ఫ్యాక్ట్ బటేంగేతో కటేంగే అన్న చునావిక ముద్ద మన యోగి ఆదిత్యనాథ్ గారు దేశ్ కా ఉపయోగి ఏదైతే స్లోగన్ ఇచ్చిర్రో దాన్ని ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి మన దేశ నరేంద్రుడు మాట్లాడిండో. ఇవాళ ఇవన్నీ చూస్తే ద కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మహాయుతి సర్కారా కాదా మీరు చెప్పండి. ఆర్ టు దట్ మ్యాటర్ మహారాష్ట్రాల ఎన్డీఏ కూటమి, ఆర్ టు దట్ మ్యాటర్ మహారాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు తెలిపినట్టుందా లేదా. అయితే గిరీష్ ఇది మాట్లాడుకుంటా నువ్వు అక్కడ అబూ ఆజంది ఎందుకు పేరు పెట్టినావు, అసదుద్దీన్ ఓవైసీ నవ్వుకుంటూ ఎందుకున్నాడు, మళ్ళా ఆ జొమానీని ఎందుకు పెట్టినావు, సజ్జద్ నొమానియో జొమానియో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ దాని తర్వాత మన పెంగ్విన్ ఎందుకు పెట్టినావు అని చెప్పి మాట్లాడితే రసవత్తరంగా నడుస్తుంది మహారాష్ట్ర. అబూ ఆజ్మీ ఏమంటాడంటే ఇలా చూడరు ఇలా కొట్లాట. అబూ ఆజ్మీ ఏమంటాడంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటాడు. ఎవరిని? అసదుద్దీన్ ఓవైసీని నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటే ఇక మనం బ్యారిస్టర్కి బగబగ మండుతుంది. బ్యారిస్టర్కి బగబగ మండి ఆయనకి ఇక మండంగానే ఇట్లా కళ్ళు మూసుకుంటాడు. ఇక ఇట్లా కళ్ళు మూసుకొని నై జాతా క్యా కర్లేతే తుమ్ చలో బోలో నై జాతా క్యా కర్లేతే. ఆయన ఏం చేస్తాడు, నువ్వేం పీక్తావు, ఆయన ఏం కట్టలు కడతాడు, మీరు కొట్టించుకోర్రా ఆయన, మాకేం చేసేది ఉంది, నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకు చెప్తావు, నీకు చెప్పేది ఉంటే కళ్ళు తెరిచి చెప్పు కదా. ఓ పెద్ద మేధావి బ్యారిస్టర్ మొత్తం ఇట్లా నెత్తిలో గుర్తొచ్చేసి ఇక చెప్పేస్తాడు అయ్యా మే నై జాతాం క్యా కర్తే. అయితే ఇవాళ అబూ ఆజ్మీ ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిండు చూడినా ఈయన ఇచ్చిన స్టేట్మెంటు ఇది కాంగ్రెస్కి వ్యతిరేకత అయ్యేటట్టున్నది. ఇవాళ అది పోయి కంప్లీట్గా కన్సల్టేషన్ ఎంఐఎంకి అయ్యేటట్టున్నది. ఈ ఓట్ ఆఫ్ ముస్లిమ్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ కూటమి ఏమంటారు ఎంవీఏ కూటమికి పడకుండా కాంగ్రెస్ కూటమికి పడకుండా ఇది ఎంఐఎం కూటమికి దిగిందనుకో, మ్యాథమెటిక్స్ ఒకసారి మీరు చూసుకోండి, పోలరైజేషన్ ఆఫ్ ది ఓట్స్ ఎవరి పక్కన తిరుగుతాయి అప్పుడు ఆబ్వియస్గా అది భారతీయ జనతా పార్టీ టైపు ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్డీఏ కూటమి వైపు ఆర్ టు దట్ మ్యాటర్ మహాయుతి సర్కార్ వైపు తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మ్యాథమెటికల్గా చెప్తున్నాను నేను ఓన్లీ మ్యాథమెటికల్గానే మాట్లాడుతున్నాను. బికాస్ ఓట్ చీలిక అవుతుంది, అప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది చీలిక అవుతుంది. సో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా లేక ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో నాలుక మీదకి వచ్చి సాక్షాత్తు ఈ అసురులతోని దైవ నిర్ణయం ఆల్రెడీ ఆ పార్వతీ వల్లభుడు ఆశీర్వాదం ఇచ్చేసిండ. సో కన్ మహారాష్ట్రాల ఆ శంకర్ నామస్మరణనే జరుగుతుంది. హర్ హర్ మహాదేవ్ తర్వాత మీరు చూడండి. ఇంకో ముచ్చట ఏందనంటే మన ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషి ఎందుకు అనాలని తిట్టలేకపోతున్నాను నేను. తిట్టి ఇలా సిగ్గు తప్పిన మొగాలకి ఇలా క్షరమేలే రాదు. వీళ్ళకి ఎందుకు రాదనంటే ఎంత దిగజారిపోతారు చెప్పురు దేశంలో. మేమేదన్నా మాట్లాడినప్పుడు గిరీష్ గాడు కమ్యూనల్ మాటలు మాట్లాడతాడు, మతోన్వాద మాటలు మాట్లాడతారు అని అంటారు. నేను సబ్జెక్ట్ మాట్లాడినా, నేను ఆధారాలు పెట్టి మాట్లాడినా. మీ లెక్క కేవలం ఫెనాటిక్ మాటలు మాట్లాడలే, ఫండమెంటలిస్ట్ లెక్క మాట్లాడలే. నేను ఫండమెంటల్ టాపిక్స్ తీసుకున్నప్పటికీ అందులో సబ్జెక్టు అందులో రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉన్న ముచ్చట్లే చిత్రగుప్తులో మేము చిట్టాలిప్పినాం. ఇప్పుడు కూడా నేను అట్లనే చెప్తున్నా, నొమాని జొమాని ఆర్ టు దట్ మ్యాటర్ స్వరా భాస్కర్ ఫ్యాన్ ఈయనది. సో ఈ మౌలానాకు నేనేం చెప్తున్నానంటే ఎంత డోగ్లాపనా చేస్తారు మౌలానా మీరు అని నేను అడుగుతున్నా. ముస్లిం మౌలానా సజ్జద్ నుమానీని అడుగుతున్నా, ఎంత డోగ్లాపనా చేస్తావు అని అడుగుతున్నా. ఈయనంట పెద్ద కుటుంబం అంట మహారాష్ట్రలో, పెద్ద కుటుంబం అంట, ఆయన చరిత్ర చాలా గొప్పదంట. మేము ఫత్వా జారీ చేసిండి ఈయన ఏమన్నానంటే కాంగ్రెస్కే మనం ఓట్ వేయాలా, భారతీయ జనతా పార్టీ కూటమికి మనం ఓట్ వేయొద్దు, కేవలం భారతీయ జనతా పార్టీకి అగెయిన్స్ట్గానే మనం ఓట్ వేయాలా, మనం ఉన్నమే యాంటీ బీజేపీ అని చెప్పి మాట్లాడిన మనిషి ఈయన కాదా నేను ఫస్ట్ అడుగుతున్నా. సెకండ్ ఏందనంటే ఫత్వా ఎవరి మీద జారీ చేసిండు, ఇగో ఈయన మీద జారీ చేసిండు. ఈయనదంట చాలా గొప్ప కుటుంబం అంట, బరాబర్ గొప్ప కుటుంబమే. ఈయన గొప్పోడు కాదు, ఈయన తండ్రి గొప్పోడు. ఆ తండ్రికి ఇగో ఈ గిరీష్ అనేటోడు ఆర్ టు దట్ మ్యాటర్ కాషాయ కార్యకర్తలు ఆర్ టు దట్ మ్యాటర్స్ ప్రతి ఒక్క భారతీయుడు గులామేంది, ఆ జన్మ అంతా గులాం.
బాలాసాహెబ్ ఠాకరే ఒక మాటను అన్నాడు, ఆప్కా హాత్ తా అని అంటే హాత్ నై తా పైర్ తా, క్యా ఉకాడ్లోగే. అసుంటి మొగోడికి అసుంటి పులికి ఒక పిల్లి పుట్టింది, ఒక మొగోడికి ఒక మోసగాడు పుట్టిండు. ఈ కుటుంబం, ఈ మౌలానా మాట్లాడిన డోగ్లాపనా నేను మీకు చెప్తున్నా, ముస్లింలను అడుగుతున్నా. మళ్ళీ ఇదే కుటుంబం, ఇదే ఉద్ధవ్ ఠాకరే వెనకటికి చెప్పిండు, శివసేన బాబ్రీ మసీద్ పే హమారా హాత్ తా అని అన్న మాట ఉద్ధవ్ ఠాకరే అనలేదా? మేము కట్టర్ హిందుత్వవాదులు మళ్ళీ నాయన బతుకున్నప్పుడు మాట్లాడలేదా? ఇవాళ కేవలం వీళ్ళ పెత్తనం చెలాంచనీకే, వీళ్ళ అడ్డమైన రాజకీయాలు చెలాంచనీకే ఎవరైతే ఈ ముస్లింలకు గులాం గిరి పలుకుతారో వాళ్లకు ఫత్వాలు జారీ చేసి వాళ్ళని గెలిపించుకొని భారతీయ జనతా పార్టీకి యాంటీగా ఓటేస్తా అనే ఆలోచననే తప్ప అభివృద్ధి ముచ్చట వీళ్ళ నెత్తిలకి ఎక్కుతుందా, అసలు వీళ్ళకు తెలుస్తుందా అన్నది ఇలా ప్రశ్న. నేను అడిగిన ప్రశ్నలు తప్పైతే ఉతుకారేంటి. ఇఫ్ సంబడి కాల్స్ మీ యాజ్ ఎ ఫండమెంటలిస్ట్, గిరీష్ నువ్వు సెక్యులర్ వాది కాకుండా ఒక ఫండమెంటలిస్ట్ లెక్క మాట్లాడుతున్నావురా అంటే मुझे गर्व है कि मैं एक फैनाटिक हूँ और फंडामेंटलिस्ट हूँ. मुझे गर्व है क्योंकि अगर ये सेक्युलरिज्म आपके लिए है तो यही सेक्युलरिज्म मेरे लिए भी है. आप मेरा राम को जितना प्यार करते हो मैं आपके भगवान को उतना ही प्यार और मोहब्बत दूंगा. दिस इज माई सेक्युलरिज्म. You hate my culture, you hate my Lord, you hate my culture and I need to support you. ఎట్లా అని అనేది ఎలా పెద్ద ప్రశ్న. మహారాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. అండ్ టు దట్ మ్యాటర్ ఇవాళ డోగులపన ఇలా అందరిది మనం చూసినాం. టైమ్ అండ్ అగైన్ మనం మాట్లాడుకున్నాం. నేను మీకు పరిచయం చేస్తూనే ఉంటా. ఈయనంత సిగ్గు తప్పినోడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా అని అంటే నేను ఏమనాలా? ఎవరైతే ఆయన జీవితాన్ని వీళ్ళ పార్టీకి అగెన్స్ట్గా వాడిండో, ఎవరైతే తన జీవితాన్ని మహారాష్ట్రకు త్యాగం చేసిండో, ఎవరైతే తన జీవితం ఆ ఛత్రపతి శివాజీకి అంకితం చేసిండో, ఆ ఛత్రపతి శివాజీ వారసుణ్ణి నేను, ఆ నేల మీద పుట్టిన, ఆ గడ్డ మీద పుట్టిన అని మాట్లాడిన ఆ తండ్రికి అవమానం చేసిన ఒక కొడుకు ఈ చరిత్రలో నిలిచిపోతాడు అని అంటే గోయి పెద్ద పెంగ్విన్. నేను అన్న తప్ప ఆ మహనీయుడికి ఈ మోసగాడు పుట్టిండని అనేది ఫత్వాలు జారీ చేయించుకుంటున్నారు. ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లలో వీళ్ళు ఎలక్షన్లు కొట్లాడుతున్నారు. సోనియా గాంధీకి బదౌలత్ సే హమ్ ఎలక్షన్ చునావ్ జీత్ రహే హే అని చెప్పి మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రాబ్లమ్స్ వస్తాయి ఉద్ధవ్ ఠాకరే. ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం అనేదే నీ సిద్ధాంతం గట్టిగా లేకపోతే మీరు ఒక ఆపర్చునిటిస్ట్, అవకాశవాది అని అంటారు మన తెలుగులో. ప్రతిసారి అవకాశం నిన్ను గెలిపించదు, నీ సిద్ధాంతం నిన్ను గెలిపిస్తుంది. లేట్ అవుతుంది బట్ నీ సిద్ధాంతమే గెలిపిస్తుంది. వనవాసం తర్వాత కూడా కురుక్షేత్రంలో పాండవులను అందుకే గెలిపించింది. ఇది మహాభారత సారాంశం. నయా భారత సారాంశం ఒకటే, భారత్ మాతాకి జై.